చలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎడిగిపోతున్నాం. తమ్నైల్ చూసారు కదా. వీడియో అయితే ఎండు వరకు చూడుర్రి. ఇక ఏడికి పోయినా డ్రైవింగ్ అయితే నేనే బలైతా కదా. సో ఇప్పుడే స్టార్ట్ అయినాం గైస్. మాకు ఈడికెళ్ళి 1.5 hours చూపిస్తుంది. మేమైతే ఫామ్ హౌస్ పోతున్నాము. తెలుసు కదా, అందరం కజిన్స్ ఫ్రెండ్స్ అందరము ఎప్పుడు ట్రిప్ లకే పోతాం కదా. సో నీకు కారం వేసి ఒట్టికాయలు వేసి ఇట్లా నింపితే కారం ఎట్లయితుంది తెలుసు కదా. ఒక్కసారి ఇట్లా ట్రై చేస్తున్నాం కొంచెం డిఫరెంట్ గా ఫామ్ హౌస్ అని చెప్పి. సో నేను కొన్ని ఫుటేజెస్ చూపిస్తా దారిలా మేము పోయేది, ఎట్లా ఎంజాయ్ చేసుకుంటా పోయేదాన్ని. అడిగి పోయినాక మొత్తం డీటెయిల్స్ మాట్లాడతా. వీడియో ఎండ్ వరకు చూడుర్రి. అందరినీ రోస్ట్ చేస్తున్నా, మస్తు మజా చేస్తున్నాం. రైట్, బౌన్స్ బండి బౌన్స్ లోపల బౌన్స్ బండ్ అవుతుంది గైస్. స్విమ్మింగ్ పూల్ ఇగో మనమైతే మన అనుకున్న డెస్టినేషన్ కి వచ్చేసినాం. ఇది మన ఫామ్ హౌస్. ఇగో ఆడ పూల్ ఉంది. మా వాళ్ళు పూల్ పిచ్చోళ్ళు ఆల్రెడీ ఆడికి వెళ్ళిపోయారు. ఇగో ఇక్కడ కొండలు ఇక్కడ ఉన్నాయి. కొండల మధ్యలో ఉన్నది. ఖతర్నాక్ ఉన్నది. బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిల్లు పుట్టద్దాలే మేడలో రమణమ్మ. ఇవన్నీ కాదు, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్ల. మనం ఇక్కడనే ఉండబోతున్నాం నైట్. స్విమ్మింగ్ పూల్ జబర్దస్త్ ఉంది. స్విమ్మింగ్ పూల్ దుంకబుద్ధి అవుతుంది చూస్తుంటే. ఉంటది. ఎందుకు మెంటల్ కృష్ణ ఇక ఇదైతే మేమున్న స్టేకేషన్ గైస్. సో ఇందులో మంచిగా 3 బెడ్రూమ్లు ఉన్నాయి. 3 బెడ్రూమ్లలో 3 ఏసీలు ఉన్నాయి. మంచిగా కిచెన్ ఉంది మంచిగా వండుకోనికే. సో ఇంక ఎవడు గోళల్లో ఆడున్నాడు. ఇక నేనైతే నా బ్లాగ్ పిచ్చిలో నేనున్నా. ఇదైతే లాన్ ఏరియా, మంచిగా డాన్స్ చేసుకోవచ్చు. ఇంకా క్రికెట్ ఆడేటోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అందరూ. గైస్ ఇగో వచ్చుడే మా వాళ్ళు పూల్లో దుంకేసిర్రు. అండ్ నేనైతే ఇగో క్రికెట్ బాల్ పట్టుకున్నా, ఒక బాల్ కూడా ఓడగొట్టినా. బై మిస్టేక్ ఇప్పుడు అయితే మంచిగా ఆడదాం. ప్లీజ్ రా, కనీసం 2 రన్ కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. చలో జర్రుంటే చచ్చిపోతుంటా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. జబర్దస్త్ ఉన్నది. స్విమ్మింగ్ అయితే లిటరల్లీ కొన్ని మంత్స్ తర్వాత వస్తున్నాము. ఇగో మా దోస్తుతోటి ఫస్ట్ ట్రిప్ ఇది. వాలీబాల్ కాయమో వాలీబాల్ కెళ్ళింది. చలో స్విమ్మింగ్ పూల్ లో వాలీబాల్. దుంకరా వెయ్యి నా కొడుకుని వెయ్యాన్ని.
పలిగింది బొర్ర పలిగింది అంది బొర్ర పలిగింది ఆదరా మైదా పిండి కండలు రాజా కానీ వడల్లో కండలు అంటే నీవేరా అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా ఎంత బాగుంటుంది మొన్న నీ కండలు చూడండి నాకు మైండ్ బ్లో అయిపోయింది తెలుసా నిజంగా చెప్పాలంటే కండల రాజం అనుకో వడల్లోనే కండల రాజం వా మిస్టర్ పర్ఫెక్ట్ లా ఉంటావు తెలుసా నువ్వు కసి నువ్వు అంటే నాకు పిచ్చి బాయ్ గుడ్ ఫ్యాంటాస్టిక్ నాలా స్విమ్మింగ్ కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్ కావాలి నేనే చేస్తా అరే అద్దాలు వేరేనా ఏ ఆగుర్రా రే ఏంట్రా ఇది వర్షము go bye Fayaz bye Fayaz bye ఈయన బొర్ర చూడు ఇగో మైదా పిండి కింద మైదా పిండి పైన ఏం పిండి అరే దమ్ముంటే ఇది పెంచరా నువ్వు తెలుస్తుంది గోధుమ పిండి ఎంజాయ్ అయితే చేస్తారు మా వాళ్ళు నేను కూడా దుంకినా చేస్తే మస్తు ఎంజాయ్ చేసిన చూసారు కదా అండర్ వాటర్ ఫుటేజ్ ఇక నాకు సరదా అయితే అంటుకుంది అండ్ ఇప్పుడైతే నేను ఫోటోషూట్ చేయబోతున్నా సో నాకు ఎవరు తీస్తారో తెలియదు కానీ పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్ అయితే ఎవరైతే ఉంటారో నేను వాళ్ళకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తా అది మీకు చూపిస్తా కూడా నాకు మంచి పిక్స్ వస్తే నేను సాటిస్ఫై అయితేనే అండ్ ఒకసారి చూద్దాం మరి పిక్స్ ఎట్లా వస్తాయి ఇగో గైస్ వీడు మావాడు రీల్ తీద్దాం అనుకుంటుండు ఇల్లు తీయనిస్తలేరు బాయ్ రెడీయా కిచ్చా రెడీయా ఎవ్రీబడి రెడీ యాక్షన్ అమ్మ చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 కొంచెం చీకటి పడంగానే స్విమ్మింగ్ పూల్ లో లైట్స్ ఆన్ చేసిరు మస్తు ఉండే లోపల మా వాళ్ళు అయితే ఐపీఎల్ చూసుకుంటా మస్తు చిల్ అవుతారు మీన్ వైల్ మేమైతే బార్బిక్యూ స్టార్ట్ చేసినాము ఇవి అంట పెట్టడానికి అయితే కింద మీద మస్తు తనలాన్నాము ఎంత ట్రై చేసినా కూడా బొగ్గులు అయితే అంటుకోలేదు సో ఇది నా ఐడియా స్టవ్ మీద పెడదాం మంట ఏదైతే మంట సో మనకైతే బొగ్గులు అంటుకోవాలి అది టాస్క్ వచ్చిందా నేనైతే ఫిష్ ని జబర్దస్త్ మ్యారినేట్ చేసిన డైరెక్ట్ గ్రిల్ మీదే కాలుస్తున్నాము బార్బిక్యూ అయిపోయింది అన్న అయిపోయినాయి ఇప్పుడు సిట్టింగ్ మా వాళ్ళు అయితే తాగుతారు మంచిగా
పడ్డావా నా కొడుకా పడ్డావా DJ Shiva CGR DJ Shiva CGR లాస్ట్ నైట్ అయితే చూసారు కదా, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇగో నాకైతే గొంతు పోయింది, నీళ్ళలో దుంకి వాటర్ అంతా పోయి ఎగిరి 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 మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. విచ్చలు విడిగా ఎంజాయ్ చేసినాం. అసలు వర్త్ గైస్. అప్పుడప్పుడు ట్రిప్స్కే కాకుండా ఇట్లాంటి కేటగిరీలో కూడా పార్టిసిపేట్ చేయాలి. మనకి ఎంజాయ్మెంట్ అంటే గుర్తొచ్చేది డాన్స్. ఎంత తాగినా ఎంత బయటికి వెళ్ళినా ఏం చేసినా ఎంజాయ్మెంట్ అంటే ఒక డాన్స్ కానీ ఏ మాట కా మాట చెప్పాలి కానీ చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం గైస్. హలో ఫ్రెండ్స్, మనమైతే చెక్అవుట్ అయిపోతున్నాము. సో ఆల్రెడీ చెక్ ఇన్ టైం ఎట్లుంటుంది, మార్నింగ్ 10 to మళ్ళీ నెక్స్ట్ డే 10 వరకు ఉంటుంది. సో మాకైతే లేట్ అయింది. ఇగో ఈ భయ్య మనకి మస్తు సాత్ ఇచ్చిండు. వంశీ బ్రో ఇక్కడనే ఉంటాడంట, ఒక 3 kilometers. ఇది ఏం ఏరియా అన్నావు బ్రో? కూచారం. ఓకే, కూచారం ఏరియా ఇది. ఈ ఫామ్ హౌస్ పేరు కూడా నాకు తెలియదు. ఫ్రెండ్ డాన్సర్ చింటూ వాళ్ళ రిఫరెన్స్ ద్వారా వచ్చింది. నేను దాని డీటెయిల్స్ కూడా నేను కింద మెన్షన్ చేస్తా. మీరు కూడా కావాలనుకుంటే బుక్ చేసుకొని రండి. మన భయ్య ఉంటాడు. ఈ సరౌండింగ్స్ లో మీకు ఏమున్నా అన్న చూసుకుంటాడు. అన్న నెంబర్ కూడా నేను పెడతా. సో ఇది గైస్ మన బ్లాగ్ ఈరోజు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ టాటా, బాయ్ బాయ్.